లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 55,600 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నుంచి సేలా టన్నల్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని గత కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే నార్త్ ఈస్ట్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు. తాను ఎన్నికల కోసం పనిచేయనని, ప్రజల కోసమే పనిచేస్తానని తేల్చి చెప్పారు. భారత్ చైనా సరిహద్దుల్లోని తూర్పు సెక్టార్లో నిర్మించిన సేలా టన్నల్ను శనివారం ప్రధాని మోదీకి జాతి అంకితం చేశారు. ఈటానగర్లో నిర్వహించిన వికసిత్ భారత్, వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ టన్నల్ను ప్రారంభించారు. ప్రపంచంలోనే పొడవైన 2 వరుసల టన్నల్గా ఈ సేలా టన్నల్ రికార్డుల్లో నిలిచింది. అంతేకాకుండా చైనా సరిహద్దుల్లోకి సైన్యాన్ని మెరుపు వేగంతో తరలించేందుకు ఈ సేలా టన్నల్ ఉపయోగపడనుంది. ఈ టన్నల్ అందుబాటులోకి రావడంతో తవాంగ్, దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతో 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ సేలా టన్నల్ను సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వత కొండల మధ్య నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా, చారిదౌర్, తవాంగ్ రహదారిలో ప్రయాణం ఆగిపోకుండా ఉండేందుకు ఈ సేలా టన్నల్ను నిర్మించారు. ఈ 2 లైన్ల సేలా టన్నల్ను బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ BRO నిర్మించింది. ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు ఉన్నాయి. టన్నల్ 1 సింగిల్ ట్యూబ్తో 1003 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక టన్నల్ 2 2 సొరంగాల మార్గాలతో 1595 మీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు కాగా, టన్నల్ 2 సొరంగ మార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసుల కోసం నిర్మించారు. పర్వతాల మధ్య సేలా అండర్ పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ టన్నల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా భారత్ చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సైన్యాన్ని, ఆయుధాలను, ఇతర సామాగ్రిని వేగంగా తరలించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ సేలా టన్నల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. ఇక ఈ టన్నల్ అన్ని రకాల సెక్యూరిటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. టన్నల్కు వెంటిలేషన్, లైటింగ్, ఫైర్ సేఫ్టీ సహా అత్యంత అధునాతన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ సేలా టన్నల్ ప్రాజెక్టుకు 2019 ఫిబ్రవరి 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ టన్నల్ నిర్మాణం కోసం ప్రభుత్వం 825 కోట్లు ఖర్చు చేసింది. చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఈ సేలా టన్నల్ను నిర్మించారు. ఈ సొరంగ మార్గంతో ఇండియన్ ఆర్మీ ఏదైనా విపత్కర పరిస్థితుల్లో భారత్ వేగంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా చైనా సరిహద్దులు భారత సరిహద్దులతో పోల్చితే ఎత్తులో ఉండటంతో మన దేశ సైనికులు, సైనిక వాహనాలు ఎక్కడికి వెళుతున్నాయి, ఏం చేస్తున్నాయి అనే విషయాలను చైనా సైన్యం సులభంగా గుర్తిస్తుంది. ఇక ఈ సేలా టన్నల్ అందుబాటులోకి వస్తే శత్రు సైన్యానికి చిక్కకుండా భారత బలగాలు సరిహద్దులను చేరుకుంటాయి.